ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. దేవ, మమ్మల్ని మీరు ఎత్తి పట్టుకుని మా జీవితాలు లోకమందు నాశనము కాకుండా, లోకమందు మేము నశించిపోయే వారంగా కాకుండా మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, పగిలిపోయిన జీవితాలతో ఉన్న మమ్మల్ని మా జీవితాల మీద సంతకం చేసి, లోకానికి అక్కర్లేదు ప్రభా మేము, కానీ మీకు కావాలి అని దగ్గరకు తీసుకున్నారు. మీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధమైన మీ స్థితిలోనికి మేము రావాలంటే మేము స్వయశక్తుల ప్రయత్నించినది మా వల్ల అయ్యేది కాదు. కానీ ప్రభా, మీ చిత్తము మా ఎడల నెరవేర్చి నాయనా, మీ యొక్క రూపము మేము పొందుకోవడానికి, తిరిగి నవీన స్వభావము ధరించుకుని రూపాంతరపు అనుభవంలోనికి మేము నడవడానికి మీరు మాకు దయచేసిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసు స్వామిని మా కొరకు మీరు పంపించి, ఆయన ద్వారా విశేషమైనటువంటి కార్యాలు జరిగించి, తండ్రి అజరామరమైన త్యాగాన్ని మా కొరకు ఆయన చేయనట్లుగా మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రములు. దేవా, యేసు జీవితం ఒక అద్భుతం, ఒక సంచలనాన్ని మేము నమ్ముతున్నాం. ఆయన నమ్మడమే కాదు, ఆయన మాటలను మేము మా జీవితంలోనికి తీసుకొని ప్రభావవంతమైనవిగా మా జీవితాలను మేము మలచుకోవడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడికి సహోదరికి జ్ఞానమును విధేయతను అనుగ్రహించండి ప్రభా. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి సోదరుణ్ణి, ప్రతి సోదరిని బట్టి మీ కృతజ్ఞతలు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, మీ దీనదాసురాలు నిలవబెట్టుకుని ఈ ప్రాంతమందు, ఈ సమయమందు ఏ హృదయానికి ఏ మాటలు అవసరమో, ఏ మాటలతో వారి హృదయాలను మీరు సరిచేయాలనుకుంటున్నారో, వారి మార్గాలను మీరు తిన్ననివిగా మీరు చేయాలని ఆశపడుతున్నారో, అయ్యా నేను కేవలము వట్టి పాత్రను ప్రభా, మీ దీనదాసురాలుగా మీరు నిలవబెట్టుకొని మీ ప్రభావము చేత వాడుకోమని, మీ కృపా సమృద్ధిని మాకు మెండుగా నిండుగా దయచేయమని, అయ్యా పగిలిపోయిన జీవితాలను మీ యొక్క ప్రశస్తమైన మహిమ చేత మరింతగా గొప్పగా అలంకరించమని, సోమరులుగాను నిష్ఫలులుగా ఉన్న వాళ్ళని దర్శించమని, సంఘాన్ని మరింతగా బలపరిచి సంఘంలో నుంచి అనేక మంది క్రీస్తు రాయబారులు తయారగునట్లుగా సహాయం చేసి నడిపించమని, మీ సన్నిధి కాంతిలో దీవించి బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి సంకల్పాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఎలా స్తుతించాలని నేర్చుకున్నాం? నోటితో మాత్రమే స్తుతిస్తే సరిపోతుందా? అలా స్తుతించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు సమాజంలో. మరి ఏ స్తుతి దేవునికి మహిమకరం? ఏ స్తుతి ఆయనకు ఆనందకరం? క్రియల ద్వారా చేసే స్తుతి. నీ కార్యాలు దేవుని మహిమపరుస్తాయంట. అందుకే భూలోకమందున్న మీరు చేసే మీ సత్క్రియలు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తాయి. తండ్రి మహిమపరచబడడం ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇది. తండ్రి మహిమపరచబడడం అద్భుతమైన కాన్సెప్ట్. ఆ అద్భుతమైన ఆ విషయాన్ని పట్టుకున్నాడు యేసుక్రీస్తు. తండ్రిని మహిమపరచడం ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆయన భూమి మీద నడయాడిన ప్రతి దశలోనూ మీరు గమనించండి. నేను సిలువ మీద పలికిన మాటల గురించి ధ్యానించేటప్పుడు ఈ మధ్య కాలంలోనే కొన్ని వీడియోస్ పెట్టాను ఛానల్లో, కాంతికళ అఫీషియల్ ఛానల్లో సిలువ మీద పలికిన మాటల గురించి మాట్లాడాను. యాక్చువల్గా అన్ని మాటలు మాట్లాడడానికి నిన్న మొన్న కూడా మాట్లాడాలి, నా ఆరోగ్యం సహకరించక నేను పూర్తి చేయలేకపోయాను. అదొక బాధ ఉండిపోయింది మనసుకి. ఏదేమైనా తర్వాత మళ్ళీ వాటిని మాట్లాడి నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే అందులో ఒక మాటలో నేను చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. యేసుక్రీస్తు కుమారుడుగా, గురువుగారిగా, అంటే బోధకుడుగా, స్నేహితుడుగా, ఒక మంచి అబ్బాయిగా, అన్నయ్యగా అన్ని పాత్రల్ని ఎలా పోషించాడు? ప్రతి పాత్రకి సంపూర్ణమైన న్యాయం చేశాడు యేసుక్రీస్తు. ఎక్కడ విడిచిపెట్టలేదు. ఒక కొడుకుగా, ఒక బోధకుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక సేవకుడిగా, దేవుని పనిలో ఒక అద్భుతమైన పరిచారకుడుగా, ప్రధాన యాజకుడిగా పంపబడ్డాడు. అలాగే అనేక మందిని మోటివేట్ చేయడానికి నిలబడ్డాడు. ఆయన తన యొక్క పాత్రను, తన ధర్మాలను యథార్థముగాను 100% ఎక్కడ ఏ లోటు లేకుండా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇలా నెరవేర్చి వెళుతున్న క్రమంలో మట్టల ఆదివారం, లాస్ట్ వీక్ కదా మట్టల ఆదివారం జరిగించారు. ఎవరైనా మట్టలు పట్టుకుని ఎవరైనా వెళ్ళారా? మట్టలు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా? లేదా?
రెండు చేయలేదు. కానీ మట్టల ఆదివారానికి ఏదైనా స్పెషాలిటీ ఉందా లేదా అని విన్నారా? గ్రహించారా? పోనీ మట్టల ఆదివారం ఏంటండి స్పెషాలిటీ? ఏంటండి గుడ్ ఫ్రైడే రోజున మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారని మీరు అనుకోవచ్చు. ఎందుకు తీసుకెళ్ళాను కూడా చెప్తాను. మట్టల ఆదివారం అనేది ఎందుకు ప్రాశస్త్యమైంది, దీనికి ఎందుకు ప్రారంభం అని నేను అంటున్నానంటే, ఆ రోజున ప్రజలందరూ జయోత్సవంతో ఉత్సవ గానాలతో ఒక విషయాన్ని డైరెక్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళేలాగా గట్టిగా ఆనందోత్సాహాలతో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసి బయలుపరిచేశారు అక్కడ. ఏంటది? రాజు, యూదుల రాజు ఏమెక్కొచ్చాడు? గాడిదనెక్కొచ్చాడు. రాజు వస్తుంటే హోసన్నా జయము అని పలికారు. ఆ రాజు యొక్క ప్రాశస్త్యత చాలామందికి అర్థం కాకపోయినా కొంతమంది జయం అని గొంతు కలిపేశారు. ఇంకొంతమంది ఆ రాజు యొక్క ప్రాశస్త్యత తెలుసుకుని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించాలనుకున్నారు. అయిపోయింది, ఆదివారం అయిపోయింది. ఆదివారం తర్వాత సోమ, మంగళ, బుధ, గురు 4 రోజుల పీరియడ్. 4 రోజుల తర్వాత ఈరోజు శుక్రవారమున ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. ఈ 4 రోజుల్లో ఏం జరుగుంటుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎలాంటి సంఘటనలు జరుగుంటాయి మీరు ఆలోచించారా? వాటి గురించి నేను మీకు ఒక చిన్న స్లైడ్ చూపిస్తాను. నేను రాసుకుని టైప్ చేసి చిన్నది మీకు అర్థం కావడానికి, మీకు కనబడడానికి ఒక చిన్న స్లైడ్ రూపంలో మీకు రావడానికి ఏర్పాటు చేశాను నేను, అంతే. అది చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి. ఏమంటే మట్టల ఆదివారం దగ్గర నుంచి పునరుత్థాన ఆదివారం వరకు మధ్యలో ఎన్ని రోజులు? 7 రోజులు కదా. మట్టల ఆదివారం దగ్గర నుంచి పునరుత్థాన ఆదివారం రిజరక్షన్ డే వరకు మధ్యలో 7 రోజులు. ఈ 7 రోజుల్లోనే ఏం జరిగింది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సిలువ మరణం వెనక, ఈ గుడ్ ఫ్రైడే నాడు జరగాల్సిన కార్యం వెనక, ఈ శుక్రవారానికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఈ శుక్రవారం నాటికి ఎందుకు ప్రభు జరిగించారు, కంప్లీట్గా ఎందుకు నెరవేర్చారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి ఆ స్లైడ్ చూడండి. మట్టల ఆదివారం. ఓకే, నెక్స్ట్. మట్టల ఆదివారం తర్వాత మీకేం కనపడుతుంది? దేవాలయ శుద్ధి, యేసువారి న్యాయమైన కోపం. అంటే మీకు అర్థం కావడానికి నేను అలా రాశాను. యేసువారి న్యాయమైన కోపం. దేవాలయాన్ని ఆయన శుద్ధి చేశాడు. ఎందుకు చేశారు చెప్పాలి. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా చేసేశారు అంటే నా తండ్రి ఇల్లు ఉండాల్సినట్టు లేదు, నా దేవుడు కోరుకున్నట్టు ఇది లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ డెకరేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి నా తండ్రి చిత్తం ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడా, లేదా ఇంకా ఏమైనా చేశాడా? కొరడాలు కొన్నాడా, కొరడాలు తీశాడా, కొరడాలు చేశాడా? ఏంటి పాయింట్? ఆప్షన్ నెంబర్ సిఏ. కొరడాలు ఆయన చేసి, తానే చేసి ఒక్కొక్కడికి ఒకసారి సీన్ ఊహించుకోవాలండి ఎలా జరుగుంటుందో. తానే తాళ్లతో కొరడాలు చేసి అయిపోయింది అక్కడ మొత్తం. అంటే అది దేవుడు న్యాయమైన కోపం. ఇప్పుడు వెంటనే మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. యేసుక్రీస్తు సాత్వికుడు కదా, దీన మనస్సు గలవాడు కదా. మట్ల ఆదివారం నాడే ఒక రెఫరెన్స్ చెప్తారు, నీ రాజు సాత్వికుడు, నువ్వు దీన మనస్సు గలవాడును కనుక ఆయన గాడిద పిల్లని ఎక్కొస్తాడు, ఓ సియోను కుమారి సంతోషించు, ఉల్లసించు అంటున్నాడు కదా. మరి ఏంటి ఇంత కోపం ఎందుకు నీకు అనుకోవచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్ అలాంటిది, పరిస్థితులు అలాంటివి కాబట్టి ఆయన ఆ విషయాన్ని ఆ విధంగా వ్యక్తపరచాల్సి వచ్చింది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవాలయములో దేవుని చిత్తము జరగట్లేదు కాబట్టి యేసుక్రీస్తు అక్కడ అపోజ్ చేశాడు. మళ్ళీ ఆ స్లైడ్ పెట్టండి ప్లీజ్. దేవాలయ శుద్ధి, యేసువారి న్యాయమైన కోపం, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి, మేల్కొలిపే ఉపమానాలు. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన బోధంతా ఒకసారి గమనించండి. ఆయన ఏది చెప్పాలనుకున్నా ఉపమానాల రూపంలో చెప్పారు. అయితే ఈ వారంలో ముఖ్యంగా దీన్ని పాస్ ఓవర్ పీరియడ్ అంటారు, హోలీ వీక్ అంటారు, ప్యాషన్ వీక్ అంటారు. ఈ వీక్ని, ఈ ప్యాషన్ వీక్లో చెప్పబడిన ఉపమానాలు ఎక్కడున్నాయి, ఏమేం చెప్పారు ఉపమానాలు కూడా మీరు నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు అవన్నీ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నా కంటెంట్ అది, నేను చెప్పాలనుకున్న సందర్భం అది కాదు. నేను దాటుకెళ్ళిపోతున్నాను, కానీ మీకు ఒక పాయింట్ వదిలేసి వెళ్తున్నా. ఓకేనా?
ఆయన మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత ఏ ఉపమానాలు చెప్పారు, ఎలాంటి ఉపమానాలు చెప్పారు, ఏ పాయింట్లను ఆయన రైజ్ చేశారు? అక్కడ ఆయన చెప్పింది 2 ఉపమానాలు. దేవుని రాజ్యం గురించి చెప్పారు. కుమారుడు వస్తే కొట్టి చంపేసిన సందర్భం గురించి చెప్పారు. ఆ ఉపమానాలను ధ్యానించండి. అంటే ఇక్కడ నేను ఒక ఆర్డర్ కోసం, ఒక ప్యాటర్న్ కోసం చెప్తున్నాను. మేల్కొల్పే ఉపమానాలు. తర్వాత 4 పాయింట్ అంజూరపు చెట్టు సంఘటన. గుర్తుంది కదా ఇది మీకు? యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుని శపించినట్లుగా మనం చూస్తాం. చాలామంది విమర్శకులు ఇక్కడ ఆగిపోయి యేసుక్రీస్తు శపించేశాడు, మీ యేసుక్రీస్తు మీరు గొప్ప దేవుడు అంటారు అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ యేసు ఒక ఎనాక్టబుల్ పారబుల్ చెప్పాడు. అంటే ఉపమానాన్ని ఆయన అర్థమయ్యే రీతిలో వారికి తీసుకెళ్ళి చెప్తున్నాడు. అంటే మీరు దేవుని చిత్తాన్ని మీలో జరిగించకపోతే ఇది పరిస్థితి అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? మొదట దేవాలయంలో ఏం జరగట్లేదు, దేవుని చిత్తం జరగట్లేదు కాబట్టి కోప్పడ్డాడు. తర్వాత అంజూరపు చెట్టు శపించటంలో, దాని గురించి మీరు చాలా వర్తమానాలు అన్నయ్య చాలాసార్లు చెప్పారు, దాని గురించి మీరు విన్నారు, ఎంతోమంది బోధకులు చెప్పి విన్నారు లేదా? అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ఎందుకు శపించాడు? వినకపోతే వినండి ఇంటికెళ్ళి. ఇప్పుడు నేను మళ్ళీ అంటే అదంతా చెప్పడానికి టైం అంతా దానికి అవుతుంది కాబట్టి నేను జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నాను అంతే. ఆయన అంజూరపు చెట్టును శపించినది ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలి, మనుషులలో దేవుని చిత్తము జరగక మనిషి ఏ కాలములోనైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, దేవుని భయము కోల్పోతున్నాడు. కనుక అంటే ఓవరాల్గా ఇన్ జనరల్గా మాట్లాడితే నేను ఆ ఒక్క పాయింట్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టు ఘటన. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. శిష్యులతో పస్కా విందు, శిష్యులకి చెప్పడం, ఏర్పాటు చేయమని చెప్పడం, శిష్యులందరూ వెళ్ళడం. ముఖ్యంగా పేతురు గారు, నెక్స్ట్ మత్తయ్య గారు, యోహాన్ గారు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారంట దానికి. వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కురావడం, ఆకులు కొనుక్కురావడం, రొట్టెలు కొనుక్కురావడం. వాళ్ళ పస్కా రొట్టె కూడా ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పిండి కలిపేసి నీళ్లు వేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని బేక్ చేసేస్తారు అంతే. పులియకూడదు అంటే అది ఏమాత్రం పొంగదు. మనకు తెలుసు పులిస్తేనే అదేమవుతుంది, పొంగుతుంది, తినడానికి బాగుంటుంది. కానీ పస్కా విందులో తినేటటువంటి రొట్టె ఏమాత్రం పొంగదు, గట్టిగా ఉంటుంది. వాళ్ళు అలా ఎన్ని రోజులు తింటారు? ఒకప్పుడు ఇశ్రాయేలీల పస్కా పండుగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలీల కాలం నుంచి వచ్చింది. వాళ్ళు అలా వారం రోజులు తినేవారు, చేదైన వాటితో పట్టుకుని తినేవారు. ఎందుకంటే అది మా పితరులు ఎంత కష్టపడ్డారు అని వాళ్ళకి అర్థం కావడానికి, ప్రభు వారి పట్ల జరిగించిన కార్యాలు వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి పస్కా జరిగించేవారు. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్నవాళ్ళు అనేక సార్లు పస్కాలో పాల్గొని ఉండొచ్చు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరితో పాటు కలిసి పస్కాలో పాల్గొంటున్నారు? నిజమైన పస్కా గొర్రె పిల్లతో పాటు కలిసి. అది చాలా చాలా అద్భుతం అండి, చాలా ఆశ్చర్యం అండి. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారో. అపోస్తలుల్ని ఒకసారి మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగాలన్నమాట, అసలు ఆ పస్కా నాడు మీ అభిప్రాయాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటంటే అందులో కొందరికే అర్థమైంది, అందరికి అర్థం కాలేదు. ఆయన నిజమైన పస్కా జరిగించడానికి వచ్చాడు అనే సంగతి ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పారు ఆయన? చాలాసార్లు చెప్పారు, కానీ వాళ్ళ మనసుకు అది వెళ్ళలే. సరే, శిష్యులతో పస్కా విందు 5th పాయింట్. తర్వాత నెక్స్ట్ ఒకసారి స్లైడ్ పెట్టండి. తర్వాత ఇంకా ఏం చేశారు? పాదాలు కడిగారు. ఎవరు కడిగారు పాదాలు? ప్రభువే కడిగాడు. ప్రభువు ఎంత అమూల్యమైన ఆశ్చర్యకరమైన స్థానం కలిగిన వాడు ఆయన శిష్యుల పాదాలు, చేపలు పట్టే జాలర్ల పాదాలు పట్టుకున్నాడు. ఒక రబ్బుని శిష్యుల పాదాలు పట్టుకోవడం అనేది అసలు జూయిష్ కల్చర్లో ఎప్పుడు లేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. అలాంటి ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు చూశారు. చాలా గొప్ప సంగతి అది. శిష్యుల పాదాలు కడగడంలో ఒకటి మనకి నేర్పిస్తున్నాడు, దేవుని చిత్తమును జరిగించాలి, తగ్గింపును కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఒక విలువైన పాయింట్ని ప్రభు అన్నాడు నేర్పించాడు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఒకసారి మళ్ళీ చూడండి, ఆ స్లైడ్ ఒకసారి చూడండి. 7th వన్, పట్టించబోయేవాడి కోసం స్పష్టత ఇచ్చారా లేదా? ముక్క తీసి నేను ఎవరికి ఇస్తానో నాకు చాలా రోజులు అర్థమయ్యేది కాదండి. ఏంటి శిష్యులు ఏమంతా తింగరోళ్ళు కాదు కదా,
ఇచ్చేస్తే ఈ పలానా వాడే కదా యేసును అప్పగించేది అని వాళ్ళకు క్లారిటీ రావాలి కదా. అయినా వాళ్ళు గ్రహించలేకున్నారట. యోధాకి ఇచ్చేసి నీవు చేయాలి అనుకున్నది చేసేసేయి అని చెప్పేసి ఆ పని ముగించారు. ఆ తర్వాత కీర్తనలు పాడారు. ముఖ్యంగా పస్కా విందులో దాని గురించి నేను కొంచెం హిస్టరీ సెర్చ్ చేసినప్పుడు జూయిష్ కల్చర్లో వాళ్ళు ఎక్కువ పాడుకునేది, పస్కా చేస్తున్నప్పుడు ఎక్కువ పాడుకునేది 115, 118 కీర్తనలు. మీరు కావాలంటే ఒకసారి ఇప్పుడు చూడండి ఏముంది అందులో అనే విషయాలు మీకు అర్థమవుతాయి. 115వ కీర్తన. ఎస్, ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ అండి. ప్రతి మనిషి జీవితానికి అప్లై చేసుకోవాల్సిన ఒక కొటేషన్ లాగా దీన్ని తీసుకోవచ్చేమో. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చున్నట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తనకిచ్చవచ్చున్నట్లుగా. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకు, నాకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి అని చెప్పే కెపాసిటీ నీకైనా నాకైనా ఉందా? లేదు. అంత సీను నీకు నాకు ఏ మనిషికి లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తనకిచ్చవచ్చున్నట్లుగా ఆయన చేస్తాడు ఆయన. ఇక 118 కూడా చూడండి. యాక్చువల్గా మీరు 115 అంతా మళ్ళీ చదువుకోండి, మీరు ధ్యానించండి. ఇక ఒక చిన్న పాయింట్ చెప్పనా? 115 అలా ధ్యానించేటప్పుడు మీరు అనుకోండి, ఓకే పస్కా దినం నాడు యేసయ్య చదివింది ఇదే అన్నమాట, శిష్యులు చదివింది ఇదే అన్నమాట. ఒకసారి మళ్ళీ మనం మనసు పెట్టి ఆలోచిద్దాం అనుకోండి. 118 చదివినప్పుడు కూడా మీకు అంటే చాలా చారిత్రాత్మక ఆధారాలను బట్టి ఈ 2 కీర్తనల వారు పస్కాలో ధ్యానించేవారు అనే విషయాన్ని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. దాన్నే నేను మీకు చెప్తున్నాను, దాన్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 115, 118. సో ఒకసారి ఆ స్లైడ్ పెట్టండి. కీర్తనలు పాడారు 115, 118. నెక్స్ట్ గెత్సెమనే తోటకి వెళ్ళిపోయారు. కీర్తనలు పాడి గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. జూయిష్ కల్చర్లో పస్కా ఆచరించేటప్పుడు వాళ్ళు 4 కప్పులది తాగుతారంట, శ్రేష్టమైన ద్రాక్షరసం. 4 దఫాలుగా తాగుతారు. 4 కప్పుల్ని 4 దఫాలుగా తాగుతారు. ఒకేసారి వాళ్ళు తాగేసారు. మీరు 3 సువార్తల్లోనూ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు 4 కప్పులు వాళ్ళకి ఇవ్వలే, 3 సార్లు తాగినట్లుగానే మనకి చరిత్ర చెప్తుంది. 4వ కప్పు ఆయన ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆ పస్కా బలి పశువు, వధించబడబోయే బలి పశువు రక్తము చేత మాత్రమే అది ఏమవ్వాలి? సిద్ధపరచబడాలి. అదేమవ్వాలి? ముద్ర వేయబడాలి దానికి. అందుకే ప్రభు అంటారు, ఈ గిన్నె. మీరు గమనించారా? అంటే కొన్ని 2-3 సందర్భాలు ఉంటాయి. సాధ్యమైతే ఈ గిన్నె. ఆ తర్వాత ఒక తల్లి వచ్చి అంటది కొడుకులతో మాట్లాడుతూ, వాళ్ళ యొక్క ఉన్నతి గురించి మాట్లాడుతూ, నీ రాజ్యంలో ఒకడిని ఇక్కడ కూర్చోబెట్టుకుంటా ప్రభా అని అడిగితే అప్పుడు అంటాడు, ఏమంటాడు? నా గిన్నెలోనిది తాగుట. మళ్ళీ అక్కడ గిన్నె అంటాడు. ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనలో ఈ గిన్నె తీసేస్తావా అంటాడు. అందులో శిలువ శ్రమ ఉంది. ఆ శిలువ శ్రమ తీసేస్తే ఆ గిన్నెకి అర్థం లేదు. అందుకే ప్రభు మరొక చాట అంటాడు, నేను రాజ్యములో దీనిని కొత్తదిగా మీతో త్రాగు వరకు తాగలేదు. వీళ్ళు కీర్తన పాడేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? గెత్సెమనే తోటకి వెళ్ళిపోయారు. గెత్సెమనే తోటలో ప్రార్థన. దాని గురించి మీరు మొదటి వర్తమానంలో విన్నారు. ఆయన యాతన, ఆయన బాధ, ఆయన చెమట బిందువులు, రక్త బిందువులు వలె ఆయను అంత యాతన పడ్డాడని మనం చూసాం. నెక్స్ట్ మనం చూస్తే ఇన్ని విధాలుగా, అంటే ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు దాకా మీరు ఏమేమి చూసారో ఒకసారి గుర్తు చేసుకుందామా? నేను మీకు 3 స్లైడ్లు చూపించాను. ఈ 3 స్లైడ్లలో మీరు ఏమేమి చూశారు? మట్టల ఆదివారం నుంచి పునరుత్థాన ఆదివారం వరకు, రిజరక్షన్ డే వరకు మధ్యలో జరిగిన కీలకమైన మర్చిపోలేనటువంటి పాయింట్స్ ఇవన్నీ, చరిత్రలో నిలిచిపోయిన పాయింట్స్ ఇవన్నీ. వీటన్నిటిలోనూ ఒక కామన్ థింగ్ మనకు కనిపిస్తుంది, ఒక సిమిలారిటీ మీకు కనిపిస్తుంది. అదేంటో నాకు చెప్పాలి మీరు చివరిలో. దేవాలయము దగ్గర కోప్పడిన యేసుస్వామి దగ్గర నుంచి ఆయన స్థితిని, ఆ సీన్ మీరు 26వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడడం, ఆ తర్వాత ఏదైతే
గెత్సెమనే చోటికి వెళ్ళడానికి ముందు కొన్ని జరిగాయో, నిబంధన రక్తం గురించిన సంగతులను ప్రభువే వాళ్లకు తెలియజేయడం, ఆత్మను గురించి, శరీర బలహీనత గురించి చెప్పటం, ఇదంతా మనకు అర్థమవుతుంది. ఇక్కడ 47వ వచనం, అక్కడే 12 మందిలో ఒకడొచ్చి పట్టుకున్నట్టుగా చూస్తాం. 57 నుంచి అన్యాయపు తీర్పులు మొదలవుతున్నాయి. 57 నుంచి ఏం మొదలవుతున్నాయి? అన్యాయపు తీర్పులు. ఒకసారి నేను ఆ స్లైడ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆయన ఎన్ని చోట్ల అన్యాయపు తీర్పులు అంటే సుమారు 5-6 గంటల్లో 6 చోట్లకి వెళ్ళి నిలబడ్డాడు. ఎన్ని చోట్లకి వెళ్ళి నిలబడ్డాడు? 6 చోట్లకి వెళ్ళి నిలబడ్డాడు. మనలో చాలామంది కొన్నిసార్లు కొన్ని తీర్పులకో లేదంటే కొన్ని సెటిల్మెంట్ల కోసమో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటాం. జరిగిందా అలాంటివి ఏమన్నా లైఫ్లో? చాలా అవమానంగా భావిస్తారు కదా. ముఖ్యంగా ఈ పెళ్లి తంతుల్లో లేదంటే పెళ్ళిళ్ళ సంబంధాల మధ్య ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా తోకల్లాగా తీసుకెళ్తారు ఈ సెటిల్మెంట్లకి. చాలా ఎందుకో బాధగా, అవమానంగా అనిపిస్తుంటుంది. మీరు చేసిన తప్పుకే మీరు వెళ్ళి ఒక చోట నిలబడితే బాధగా ఉంది కదా. ఏ తప్పు చేయలేనోడు, ఏ మచ్చ లేనోడు, ఏ మలినం అంటనోడు ఎక్కడ నిలబడ్డాడు తెలుసా అండి? పిలాతు ముందు నిలబడ్డా, హేరోదు అంతిప ముందు నిలబడ్డా, కయప, అన్న, మహాసభ వారు 6 ప్లేసెస్లో నిలబడ్డాడు. నేను మీకు ఆ స్లైడ్ చూపిస్తాను ఒకసారి, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలని నా ఆలోచన అంతే. ఇది చూస్తూ మీరు వింటే గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోకుండా ఉంటారు. చూడండి, ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన వాళ్ళు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే ధ్యానించడం అనేది చాలా అద్భుతమైన అంశం అండి. మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో విషయాలు మనం ఒకదాని కోసం వెతుకుతుంటే ఇంకా బోల్డ్ వస్తాయి మనకి. అదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనం. ఒకసారి చూడండి, దానికి నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, 6 చోట్ల సహనంతో నిలబడిన సర్వజ్ఞాని. 6 చోట్ల ఎలా నిలబడ్డాడు ఆయన? సహనంతో నిలబడ్డాడు. ఎవరి దగ్గర నిలబడ్డాడు? అన్న, కయప, మామ, అల్లుళ్ళు వీళ్ళిద్దరూ కలిసి గూడు పుట్టాన్ని చేసేసి మొత్తానికి అక్కడ అసలు ఆయన శిక్ష పొందడానికి అసలు ఆయన ఆ స్థితిలో లేడండి. అసలు పూర్తిగా నేరారోపణ చేసిన తర్వాత నేరం రుజువు కాకముందు శిక్ష విధించడానికి ఎవరికి అర్హత లేదు. కానీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చాలాసార్లు పాటల్లో వినుంటారు, పాడుంటారు. నేను మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 67-68 వచనాలు చూద్దామా ఒకసారి. మత్తయి సువార్త అన్నా కయప అనేవాళ్ళు సద్దుకైలండి. సద్దుకైలు అంటే ఏం నమ్ముతారు వాళ్ళు? సద్దుకైలు ఏం నమ్ముతారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను సంపూర్ణంగా వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వాళ్ళ కడుపులోంచి మంట. వాళ్ళు సద్దూకైల సంతతిలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ఏ మాట వాళ్ళకి ఎక్కట్లేదు. అందుకే ఆ రాత్రిపూట ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసినా అడిగేవాడు ఎవడు లేడు అనుకుని ఒక్కసారి 67వ వచనం దగ్గర మీరు ఆగి ఈ వారం అంతా దాన్ని ధ్యానించాలి, లేదా ఈ 2 రోజులైనా ధ్యానించాలని మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాను. ఏం చేశారు తెలుసా? ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ఎవరైనా మీ కాలర్ పట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతారు మీరు? వాడు ఎలా అవతల పడతాడు, అలా రియాక్ట్ అవుతారేమో కదా. ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ గురించి కామెంట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ దగ్గర డబ్బులుండి చేతిలో పవర్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసు పెట్టేసి వాడిని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారు. అలాంటి వాళ్ళు లేరా ఈ రోజుల్లో? ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు సహనంతో నిలబడిన తీరు ప్రపంచంలో విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రియులారా, ఎంతోమంది గొప్ప గొప్ప అద్భుతమైన థియాలజియన్స్ బయటికి రావడానికి ఈ వచనాలు వాళ్ళకి ప్రేరణ ఇచ్చాయి. గొప్ప గొప్ప హతసాక్షులు పుట్టడానికి ఈ వచనాలు వాళ్ళకు బలాన్ని ఇచ్చాయి. అద్భుతమైన దీవులకు మిషనరీ సాగనంపబడడానికి ఈ వచనాలు వాళ్ళకి చేయూతనిచ్చాయి. ఎందుకు 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 వై గాడ్, ఎందుకు ఇంత సైలెన్స్ నీకు అని అడిగితే ఖచ్చితంగా ప్రభు చెప్తాడు మౌనంగా. ఏమని? దేవుని చిత్తం చేయడానికి. ఏం చేయడానికి? దేవుని చిత్తం చేయడానికి. ముఖము మీద ఉమ్మి వేశారట, ఆయనను గుద్దారట, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో చెప్పు,
గేలు చేశారు. ఇది ఏమనుకున్నారండి అసలు ఆయన్ని? ఎలా ఆడుకున్నారండి అసలు ఆయనతో? ఏమనుకుంటున్నారు ఆయన? అసలు ఒక మహారక్షకుడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అద్భుతమైన జ్ఞాని, అద్భుతమైన ఉపమానాలు చెప్పినవాడు, అద్భుతమైన మానసిక తత్వశాస్త్రాన్ని బోధించినవాడు, మనిషి అలా బతికితే మేలుకరమో చెప్పినవాడు కదా. అన్నిటికి మించి ఆయన రక్తము ప్రపంచ ప్రజలను పాపము నుంచి విముక్తులుగా చేయబోతుంది. మెస్సియా అండి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన సమాధాన రాజు. యెరూషలేం అంటే మీకు అర్థం తెలుసా? యెరూషలేం పట్టణానికి ఉన్న మరొక పేరు తెలుసా? సమాధాన పట్టణం అని అనబడుతుందంట, పేరుకు మాత్రమే. ఆ తర్వాత దానిలో జరిగే కార్యాలన్నీ నీచమైన కార్యాలు అయిపోయినాయి. సమాధాన పట్టణానికి సమాధాన రాజు వస్తున్నాడు. అందుకే ఆయనకున్న మరొక పేరు షాలేము రాజు. ఏమి రాజు? షాలేము రాజు. షాలేము రాజు గురించి ఈ వచనం వచ్చిన ప్రతిసారి నేను ఒక సందర్భం మాట్లాడుకుని ఉండలేనండి. షాలేము రాజు అద్భుతమైన రాజుగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ప్రవచన నెరవేర్పు కోసం వచ్చాడు కదా. అసలు ఏంటి ప్రవచనం అంటే, ఒకనాడు పితరుడైన యాకోబు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ప్రవచించాడు. యోధా గోత్రము నిమిత్తం షిలోహు వచ్చే వరకు నీ దగ్గర నుంచి రాజదండము తొలగిపోదు. ఆదికాండంలో ఉంటుంది ఆ వచనం, చూసుకోండి ఒకసారి. చివరి అధ్యాయం 49వ అధ్యాయం అనుకుంటా. షిలోహు వచ్చే వరకు యోధా గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనం అది. షిలో అంటే షైలో అక్కడి నుంచి వచ్చిందే షాలోం, సమాధానము, రాజు, మెస్సియా. అంటే సమాధానాన్ని మోసుకొచ్చేవాడు షాలోం, సమాధాన రాజు ఆయన. చదవండి అమ్మా. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్యన ఉన్నటువంటి రాజదండము తొలగిపోదు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం, మనకు ఒక శిశువు పుడతాడు, అతని భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆ తర్వాత అలాగే మీరు కిందకి చదివితే అసలు ఈ రాజ్యం ఎవరి ఇంట్రెస్ట్ వల్ల వచ్చిందో కూడా చెప్తాడు అక్కడ. ఎవరి వల్ల వచ్చిందట? యెహోవా ఆసక్తి కలిగి దీనిని, వీళ్ళు కాదు, ఎవరు ఆసక్తి కలిగి మొదలెట్టారు ఈ రాజ్యం? దేవుడే మొదలెట్టిన రాజ్యంలో వ్యాప్తి కోసం, ఆ రాజ్యాన్ని వ్యాప్తి చెందించి స్థాపించటానికి, మరణఛాయ గల ప్రదేశములలో వెలుగులు నింపటానికి వచ్చాడు రాజు. అందుకే జ్ఞానులు వచ్చి ఆయన పుట్టినప్పుడు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల రాజు కాబోతున్నవాడు ఎక్కడున్నాడు అన్నారా? ఏమన్నారు? రాజుగా పుట్టినవాడు. మీకు ఒక పాయింట్ చెప్పమంటారా? ఒక్కసారి ఈ లైన్లో ఆలోచించండి. రాజుగా ఆయన వచ్చాడు, యేసు రాజుగా వచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు మీరు? ఓకే, యేసు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. యేసు రాజ్యం ప్రశస్తమైంది. యేసు రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. యేసు రాజ్యం స్వార్థభరితమైంది కాదు. యేసు రాజ్యంలో రాజు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని జనాలందరూ ఇలా చేతులు కట్టుకుని ఉండే రాజ్యం కాదు. యేసు రాజ్యంలో హెచ్చుతగ్గులు లేవు. యేసు రాజ్యంలో భేదాలు లేవు. యేసు రాజ్యంలో సమానత్వం, యేసు రాజ్యంలో ప్రేమ, యేసు రాజ్యంలో స్నేహం, యేసు రాజ్యంలో మనసు దగ్గరగా ఉండడం, యేసు రాజ్యంలో రూపాంతరపు అనుభవం, యేసు రాజ్యంలో జాలి, దయ, కనికరం, పంచిపెట్టడం, దాతృత్వం, త్యాగం, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అలాంటి యేసు రాజ్యం గురించి చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎత్తినా కలవరమే మొదలైంది, భయంకరమైన హింస మొదలైంది. యేసు రాజుగా వచ్చాడు. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే రాజు అనే ప్రస్తావన వచ్చినప్పుడే అక్కడ ఏం జరిగింది? హేరోదు ఈ మాట విన్నాడు. భూసంబంధమైన ఒక రాజు, ఒక డబ్బా రాజు, మన దృష్టిలో ఒక డబ్బా రాజు నిజమైన రాజు గురించి విన్నాడు. ఒక డొల్ల రాజు నిజమైన రాజు గురించి విన్నాడు. ఒక గాలి రాజు నిజమైన రాజు గురించి విన్నాడు. వినగానే ఏమైపోయింది? అతనికి కలవరం వచ్చింది. కలవరం వచ్చినవాడు అతనిలోనే ఆగిపోయిందా? లేదు, అనేక మందిని బలి తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు పిలాతు రాజుస్థానము. పిలాతేం చిన్నోడు కాదు.
అన్న, కయప, సద్దూకయ్యల బ్యాచ్లో ఉండి ఆల్రెడీ యేసుక్రీస్తుని చంపివేయాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా ఉంటుంది. సద్దూకయ్యలు ఆయన మీద ఎలా కుట్ర పన్నారో మనకు అర్థమవుతుంది. ఒక్క మనుషులందరి కోసం ప్రాణం పెడితే అది సబబే కదా అంటున్నారు. పాపం ఎంత పెద్ద మనసు వచ్చేసిందో అనుకుంటాం మనం. అక్కడ అంత సీన్ కాదు వాళ్ళకి. యేసుక్రీస్తుని చంపేయాలి, అసలు అతన్ని లేకుండా చేసేయాలన్న ఆలోచన అది అంతే. అలాంటి సద్దూకయ్యలు ఆయన మీద కుట్ర వేసి కుట్ర పన్ని ఆయన చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు చివరికి మహాసభ ఎదుటికి తీసుకెళ్లారట. అది కూడా పెద్దగా పని అవ్వలేదు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఇది మీరు విన్నారు, మీకు తెలిసిందే. అయితే పిలాతు దగ్గర నేను ఒక పాయింట్ నేను ఆగాలని ఆశపడుతున్నా. మీరు ధ్యానించారో లేదో, పిలాతు ఎప్పుడైనా మీకు మంచోళ్ళగా అనిపించాడా? అనిపించలే? కరుణామయుడు సినిమా చూసినప్పుడు అనిపించలే? విజయచంద్ర గారి మీద దాలు చూపిస్తాడు కదా, చేతులు కడిగేసుకుంటాడు కదా. చేతులు కడిగేసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బాబా ఎంత యథార్థవంతుడు, ఇంతమంది దుర్మార్గుల్లో కొంచెమో పర్లేదురా బాబు, బాగానే ఉన్నాడు అనుకుంటారేమో. కానీ పిలాతు యొక్క కోణాన్ని ఒకటి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో కదా ఈ సందర్భాలు గమనించాం. మత్తయి సువార్తలో పిలాతు సందర్భం ఒకసారి తీయండి. ఎక్కడికి తీసుకెళ్లారు ఈయన్ని? మత్తయి సువార్త 27వ అధ్యాయం. 27వ అధ్యాయంలో 11 నుంచి కదా, మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు దాని మీద స్టడీ చేయండి. 11 నుంచి మీరు 31 వరకు చూడవచ్చు. 31 వరకు చూడవచ్చు. ఈ పిలాతు తర్వాత ఏం చేశాడంటే ఇష్టం వచ్చినట్లుగా చేసేమని వాళ్ళకి ఆజ్ఞాపించేశాడు. అయితే దానికంటే ముందు ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 2వ వచనంలో మీరు చూడండి, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. పొంతి పిలాతుకు ఒక్కసారే కాదండి అప్పగించుతాం, 2 times వెళ్ళాల్సి వచ్చింది. 2 times ఒక డొల్లరాజు దగ్గరికి వెళ్ళి నిజమైన రాజు నిలబడ్డాడు. మీకు అర్థమైందా? 2 times ఒక గాలి రాజు దగ్గరికి వెళ్ళి ఒక నిజమైన రాజు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? నేరం చేసి కాదు, తప్పు చేసి కాదు, కల్మషాలు అంటించుకొని కాదు, ఇక ఇష్టం వచ్చినట్టుగా బతికి కాదు. ఆయన చేసింది ఎంత అద్భుతమైన కార్యమో అప్పటికీ ఇప్పటికీ మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు దాని గురించి కొనియాడుతూనే ఉన్నారు. అనేక మంది దీనులకు సువార్త ప్రకటించాడు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టాడు, స్వస్థపరిచాడు, ఎంతోమందిని లేవనెత్తాడు. ఇక ఆయన చేసిన పరిచర్యల గురించి మాట్లాడుకుంటే ఏ పాస్టర్ గారి సమయం సరిపోదండి, ఏ సేవకుడి సమయం సరిపోదు. అంత అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన, అంత అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన అర్థం చేసుకోలేదు. ఓకే, సార్ దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పిలాతుకు అప్పగించారట మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. ఇంకా ఈ పిలాతు ఏ విధంగా ఆయన్ని ట్రీట్ చేశాడో అర్థమవుతుంది మనకి. లూకాసు వార్తలో కూడా ఒకసారి చూద్దాం మనం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఒకసారి. ఈ మనుషుడు గలిలయుడా అని అడిగాడు. పిలాతు దగ్గరికి వచ్చాడు, చాలాసేపు మాట్లాడాడు. మొత్తానికి ఎందుకు లేని ఎత్తి మీద పెట్టుకోవడం అనుకున్నాడు. పెద్దగా ఆ కేసు మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, వదిలేద్దాం అనుకుంటే ఎక్కడా ఆయనలో తప్పు కనబడట్లేదు. ఈ మనుషుడు గలిలయుడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన గలిలయ నుంచి ఇక్కడి వరకు బోల్డని అద్భుత కార్యాలు చేశాడు. ఇక మాట్లాడితే నేనే రాజునని చెప్తున్నాడు, దేవుని దూషించేశాడు, దైవదూషణ చేశాడు అని చెప్పి ఈయన మీద వాళ్ళు లేనిపోని నిందలేస్తుంటే ఇప్పుడు గలిలయుడా అని అడిగి గలిలయ ఎవరి అధికారం కింద ఉందో గుర్తు చేసుకున్నాడు. గలిలయ అనే ప్రాంతానికి రాజు అధికారి హేరోదు. ఇప్పుడు టక్కున ఒక బల్బు వెలిగింది పిలాతుకి. ఆ బల్బు ఏంటో తెలుసా? పిలాతుకి హేరోదుకి మధ్య ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఏంటంటే డిస్ప్యూట్స్, నేను పిలాతు యొక్క మనస్తత్వం చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళ ముందుకెళ్ళి మన ప్రభువు నిలబడ్డాడో ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనకు గుర్తించుకోవడం అవసరం. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది, మన ప్రభువే చెప్పినటువంటి సందర్భం.
13వ అధ్యాయం, లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో చూడండి. పిలాతు మొదటి నుంచి పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపేశాడు. ఆ కాలం అక్కడున్న కొందరు ఆ సంగతి ఏస్తూ చెప్తున్నారు వచ్చి. గలిలయులని పిలాతు ఏం చేశాడు? నశింపజేశాడు. గలిలయ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? హేరోదు. అంటే ఇప్పుడు హేరోదుకి పిలాతుకి మధ్య ఇప్పుడు పిలాతు ఎంత తెలివిగా ఆలోచించాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నాకేం తప్పు కనిపించట్లేదు, మొత్తానికి ఓ పని చేద్దాం, మనం ఒకటే ఎప్పటికైనా. మా హేరోదు గారికి నాకు మధ్య చాలా ఉన్నాయి, ఇది మంచి అవకాశం. ఆల్రెడీ హేరోదు నా మీద కోపంగా ఉన్నాడు, ఈ కేసు ఆయనకు అప్పగించేసి నేను చేతులు దులిపేసుకుందాం అనుకుని ఆయన దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఆయన ఎన్నాళ్ళ నుంచి చూడాలని ఆశ పెట్టుకున్నా అంటే, పాపం ఏం ఆశ, ఎలాంటి ఆశ? యేసుక్రీస్తుని నిజముగా గుర్తించే ఆశ కాదు అది. హేరోదు రాజు, ఒక రాజు మరొక రాజుని చూడాలనుకుంటున్నాడంటే ఆ రాజు యొక్క ప్రాశస్త్యాన్ని నిజముగా గుర్తించాడా? లేదు ప్రియులారా, లేదు. సూచక్రియలు చూడాలనుకున్నాడు అంతే. చూడాలనుకుని రమ్మన్నాడు, వచ్చాడు, మాట్లాడాడు. ఆయన మాటలు ఎందుకో ఎక్కలేదు. గేలి చేసి అపహసించి, నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ మాటలు రాసేటప్పుడే ఏడ్చేశానండి. నేను చాలాసేపు అక్కడే ఆగిపోయాను. నేను ఇది స్టడీ చేసుకునేటప్పుడు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసేవి నాకు. మొహం మీద గుడ్డ పెట్టి గుద్దేవారంట, వెనక్కి వంగ తీసి కొట్టారట. ఎవరిని? ప్రభువునండి. ఈరోజు కోట్ల మంది పవిత్రమైన దేవునిగా ఆరాధించే ఒక ప్రభువుని ఒకనాడు ఏం చేశారు? ఇంత భయంకరమైన అన్యాయపు తీర్పా? ఎందుకోసం? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇంత దారుణంగా ఆయన్ని ట్రీట్ చేయాలి? ఎందుకు ఇంత నీచంగా ఆయన్ని ట్రీట్ చేయాలి? పిలాతు ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చే ముందు హేరోదు దగ్గరికి పంపించినప్పుడు ఇంతగా దారుణంగా ట్రీట్ చేసి మళ్ళీ పంపేశారు. పంపేసిన తర్వాత పిలాతు తీసుకొస్తే చివరికి కింద నన్ను వదిలేలా లేదు ఈ కేసు అనుకుని మొత్తానికి ఏదో ఒక విధంగా ఆయన వదిలించుకుందామని బరబ్బా గుర్తొచ్చేస్తే, బరబ్బాని వదిలేస్తానంటే వీళ్ళు ఏడుస్తారు, బరబ్బా కంటే యేసుక్రీస్తే బెటర్ కాబట్టి యేసుక్రీస్తుని వదిలేద్దాం అనుకున్నట్ట. కానీ ఎంత నీచమైన రాతి గుండెలు అయిపోయినాయి అంటే ఆ రోజుల్లో మనుషులవి, మాకు యేసుక్రీస్తు వద్దు, బరబ్బాయే కావాలి అంటే బరబ్బా మమ్మల్ని చంపినా పర్లేదు, మా పిల్లల మీద చేతులు వేసినా పర్లేదు, మా ఆస్తులు మోసుకెళ్ళిపోయినా పర్లేదు, మమ్మల్ని దాడి చేసినా పర్లేదు, యేసుక్రీస్తు మాత్రం వద్దు. అలా పిలాతు ఏం చేశాడంటే కొట్టించి వదిలేద్దాం అనుకున్నాడు ఫస్ట్ టైం. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను. యూదుల ఆలోచన ధోరణి ఎంత క్రూరంగా ఉందంటే, కొట్టించి వదిలేస్తే యూదా సాంప్రదాయంలో అంత కఠినమైన శిక్షలు లేవు వీళ్ళ దగ్గర. రోమా గవర్నమెంట్లోనే కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ గోల్ ఏంటి? ఇప్పుడు సిలువ. ఒకవేళ కొట్టించి వదిలేస్తే యూదా గవర్నమెంట్లో వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏదో చేసేద్దరు. అలా జరగడానికి వీలు లేదు. సిలువే పడాలి, ఖచ్చితంగా జరగాలని వాళ్ళు గట్టిగా పోరాటం చేశారు. వారి కేకలే గెలిచాను. వారి కేకలు గెలిచేసినాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడిన సాత్వికత్వం కానీ సహనం కానీ ఎంత నేర్పిస్తుందంటేనండి, నాకు అనిపిస్తుంది అసలు ప్రపంచంలో ఏ రాజైనా ఎలా ఉండగలడా? ఏ రాజైనా తన ఇజ్జత్ దెబ్బతినిపోద్దని ఎక్కువ రాజుకు బాధ కదా. ఏ నాయకుడికైనా ఏ రాజుకైనా ఎక్కడ ఇబ్బంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో కాబట్టి నేను నీట్గా ఉండాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు కాబట్టి నా రాజసాన్ని నేను ఈ విధంగానే కాపాడుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ యేసుస్వామి మౌనముగా తలదించినది ఎవరి కోసం? నేను అక్కడి నుంచి మట్టల ఆదివారపు తర్వాత జరిగిన కార్యక్రమాల నుంచి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. కేవలము దేవుని చిత్తము జరిగించటం కోసం. పిలాతు ఇంత నీచమైన కార్యాన్ని ఎందుకు చేశాడో తెలుసా? పిలాతు వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచిద్దాం. ఒక పాయింట్ నేను పిలాతు గురించి మీకు చూపిస్తాను. మార్కు సువార్త. ఇక్కడ పిలాతు మనకు ఒక విషయాన్ని అర్థం చేస్తున్నాడు. 15వ అధ్యాయము 15వ వచనం. ఈ పాయింట్ని అందరూ నోట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పిలాతు ఏం చేశాడు?
జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ఆ తర్వాత ప్రేతోర్యం అనే అధికార మందిరంలోకి తీసుకెళ్ళిపోయి సైనికులందరూ మళ్ళీ ఆయనతో ఏం చేశారు? 19 రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఉమ్మేసి మోకాళ్ళుంచి ఆయనకి నమస్కారం చేసి ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదాంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి సిలువ వేసడానికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ అవమానించింది ఎవరో తెలుసా? ఈ ఘట్టంలో అవమానించింది ఎవరో తెలుసా? సద్దూకైలు కాదు, పరిసయ్యులు కాదు, యూదులు కాదు, రోమన్ గవర్నమెంట్ వాళ్ళు, బంట్రోతులు ఇక్కడ అవమానించారు. ఇందాక మనం చూసింది ఎవరు అవమానించారు? వాళ్ళు యూదులు. అన్నా కయప ఇంటి దగ్గర రాత్రిపూట ఆయన్ని కొట్టారు. అప్పుడు రోమా వాళ్ళు ఇంకా ఎంటర్ అవ్వలేదండి. రోమా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేదు ఇంకా అక్కడ. సొంత మనుషులే, సొంత జాతి వాళ్ళే అంత నీచంగా బిహేవ్ చేస్తే వీళ్ళు వదులుతారా? వీళ్ళు ఎక్కడ వదులుతారు? వీళ్ళు ఇంకా దారుణంగా ట్రీట్ చేశారు ఆయన్ని. ఓకే, అయితే పిలాతు ఎందుకు అలా బిహేవ్ చేశాడన్నప్పుడు ఇక్కడ మనకు ఒక సీక్రెట్ రివీల్ అయింది. అదేంటంటే, జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలవాడై యేసుకు సిలువ వేశాడు. డిక్లరేషన్. మనుషులను సంతోష పెట్టడానికి రాజును ఏం చేశాడు? తృణీకరించాడు. మనుషులను సంతోష పెట్టడానికి ఆ రాజు యొక్క ప్రాశస్త్యాన్ని ఒప్పుకోలేదు. కానీ రాజు మౌనంగా భరించాడు. ఈ ధ్యానం చేస్తున్న ప్రతిసారి మన హృదయాలకు అది అర్థం కావాలి. ఎందుకు భరించాడు? ఎందుకు సహించాడంటే ఆయన రక్తము చిందించబడాలి. ఆ శ్రమల గుండా వెళ్ళి ఆయన రక్తం చిందించబడాలి. ఎందుకనినా హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త మనకు వాళ్ళకు కూడా అర్థమయ్యే విషయాలను ఇక్కడ నేర్పిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఫస్ట్, నిత్యుడగాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఈరోజు నేను క్రైస్తవులమైన వాళ్ళని అందరిని అడుగుతున్నాను, ఆ రక్తము విలువ మనకు అర్థమైందా? మనం రొట్టె ద్రాక్షారసం తీసుకునే టైంలో ప్రతి వారం దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మరణ సమాధి పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, సారం మనకు అర్థమైందా? ఎందుకు ప్రభు ఇన్ని చోట్ల సహనంగా ఉండాలి? ఎందుకు ఇంత హింస అనుభవించాడు? ఇంత తిరస్కారం, ఇంత వ్యతిరేకత? ఈ మాటలు చదువుతుంటే ఆయన మొహానికి క్లాత్ వేసి కొట్టారని, ఉమ్మేశారని, వంగదీసి వీపు మీద గుద్దారట. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక ప్రవచనం గుర్తొచ్చింది నాకు. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంటుంది. మీరు చదివే ఉంటారు నాకు తెలిసి. ఎక్కువ శాతం దీన్ని పెద్దగా ఎవరు టచ్ చేయరు. నార్మల్గా 56వ అధ్యాయంలో 52లోది టచ్ చేస్తారు. 50 అధ్యాయంలో 6వ వచనం నోట్ చేసుకోండి అందరూ. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక ప్రవక్త. 4 రాజుల కాలాన్ని చూసిన ప్రవక్త రాబోయే రాజు కోసం చెప్తున్న మాటలు ఇవి. 4 రాజ్యాల లోతు ఎత్తులను చూసిన ప్రవక్త రాబోయే రాజు ఎంత ఉన్నతంగా ఉంటాడో చెప్తున్నాడు. అందుకే వాళ్ళకి బుర్ర తిరిగిపోయింది. రాజులంటే కిరీటాలు పెట్టుకుని గొప్పగా కత్తులు పట్టుకుని ఎవరిని పడితే వాడిని వేసేసేవాడిని చూసాం. కానీ నలిగినటువంటి ఆ రెల్లును ఆర్పడు, మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆర్పడు, జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఆయన యొక్క కంఠస్వరము ఎవనికిని వినబడదు. ఏంటి ఈయన రాజే, ఆయన రాజే. ఆ రాజు పుట్టింది మొదలు. రాజు అనే మాట నోట్లోంచి ఎప్పుడు వచ్చినా మీకు అది కలవరమే మొదలైంది. మీరు కావాలంటే అధ్యాయాలు మొత్తం చదవండి ప్రియులారా, ఈ లైన్లో చదవండి. రాజు అని ఆయన ఎప్పుడు అన్నాడో అక్కడ కలవరం. రాజు అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా, రాజు అనే మెసేజ్ ఎప్పుడు వచ్చినా అప్పుడు కలవరం. ఇప్పటికీ అది కొనసాగుతుందా లేదా? రైట్? రాజు గురించి ఎవరు ఎత్తి మాట్లాడిన వాళ్ళ నోరు మూసేయడానికి ఇప్పటికీ సిద్ధపడుతున్నారు లేదా? ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి మరణం మన జీవితాలను ఎంత కదిలించేసిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లే.
ఒక్కసారి ఆలోచించండి. రాజు గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట విశేషమైంది, కానీ ఆయన క్యారెక్టర్ అసాసియేషన్ చేసి ఆయన క్యారెక్టర్ని మొత్తానికి నాశనం చేసేసి ఆయన మాట్లాడిన మాటలకు విలువ లేకుండా చేసేసారు. చూసారా? అది మనసుకి చాలా కష్టం అనిపించిందండి. వైజ్ పర్సన్ అండి ఆయన, అద్భుతమైన చక్కని పరిచర్య చేసినాడు. ఒక సందర్భం చెప్తాను నేను. ఇది నేను నా వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన పరిచర్యకి నాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి అక్కడ ఉన్నటువంటి ఒక అక్కని అడిగాను నేను, మనం ఆయన వదిలేసిన పరిచర్యని కొనసాగించడానికి ఏమైనా దారి ఉంటుందేమో. అనాథ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చి ఆయన చనిపోవడానికి 10-15 రోజుల ముందంట వెళ్ళి ఆ పిల్లల్ని చూడడానికి వెళ్ళాడంట. ఒక రోజున ఆయన చూడడానికి వెళ్ళి వాళ్ళకి ఆయన చికెన్ మటన్ వండి పెట్టాడంట తన చేతులతో. వంట కూడా బాగా చేస్తాడండో. అంట్లు తోవడం మాత్రమే కాదు, అంత తగ్గింపు ఉందంట ఆయనకి. సో ఆయన తనే వండి పెట్టేంత ప్రేమ చూపిస్తే ఆ పిల్లలు తట్టుకోలేక ఏడుస్తున్నారు, ఇలాంటి మంచి అన్నయ్యని మేము కోల్పోయామని. అయితే నేను అన్నాను, మరి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయి వెళ్ళిపోయినా ఆయన క్రియలు మాట్లాడుతున్నాయి ఏమండి. నేనైనా మీరైనా మరెవరైనా నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మరెన్నో మాట్లాడవచ్చు, కానీ క్రియ మాట్లాడేదాన్ని ఎవరు నోరు నొక్కగలరా? క్రియ మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మనం చెప్పే ప్రసంగం కంటే మన బతుకు ఎక్కువ మాట్లాడాలి, మనం చేసిన పని ఎక్కువ మోగాలి. ఆయన పని అలా మోగుతుంది. ఇప్పుడు నేను అడిగాను అక్కని, బట్ ఆయన వదిలేసిన పరిచర్యలో ఒక చిన్న పార్ట్ అయినా నాకు తీసుకోవాలని ఆశగా ఉంది, ఏదైనా ఒక్క దారి దొరుకుతుందేమో ప్రయత్నించండి అంటే, సుమారు 10 రోజులు ప్రయత్నించిన తర్వాత రీసెంట్లీ 2-3 రోజుల క్రితం నాకు ఒక విషయం చెప్పారు అక్క. ఏమంటే, అమ్మ ఆయన ఎక్కడైనా ఒక చిన్న పిల్లల్ని తీసుకుని వాళ్ళకి అన్నం పెట్టినా, వాళ్ళని ఒకవేళ అనాథ పిల్లల్ని పోషిస్తున్నా వాళ్ళకంటూ ఒక అకౌంట్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎన్నాళ్ళు పోషింపబడాలో దానికి సంబంధించినటువంటి పనంతా చేసి పెట్టేశాడంట. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం ఏమన్నా వాళ్ళకి చేయడానికి కూడా అవకాశం లేదమ్మా, వాళ్ళందరికీ పర్వాలేదు బాగానే ఉందని చెప్పినప్పుడు నిజంగా చేయలేకపోయాననే బాధ కంటే, అయ్యా రాజా నీ గురించి చెప్పడం మాత్రమే కాదు, అది బ్రతుకులో చూపించిన వ్యక్తుల గురించి తలుచుకుంటుంటే ఎంత బాగుంది తండ్రి, నిజంగా వచ్చిన స్ఫూర్తి ఎంత బాగుందయ్యా, ఎంత ప్రోత్సాహించాయో నువ్వని దేవుణ్ణి స్తుతించుకుంటా నేను ఉండలేకపోయానండి. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా, మీరు వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి తీర్పు తీర్చండి అన్నాడు ప్రభు. దేన్ని బట్టి తీర్చాలి? విశ్వాసమును బట్టి. వెలిచూపును బట్టి కాదు మనం తీర్పు తీర్చేది, విశ్వాసమును బట్టి తీర్పు తీర్చాలి. ఒక వ్యక్తి రాజు గురించి మాట్లాడాడు, రాజు గురించి ఉన్నతంగా నిలబడ్డాడు. అలాగే ఒక అద్భుతమైన పరిచర్య చేయడానికి ఏ సేవకుడు ముందుకు రాలేనంత ఉన్నతంగా ధైర్యంగా ఆయన ముందుకెళ్ళి చాలా గొప్ప సాహసోపేతమైన కార్యం కోర్టులో పిల్లి వేశాడని విన్నాను. దయచేసి ఆ కేసు అక్కడితో ఆగిపోకుండా సమాజానికి అది ఉపయోగకరంగా దాని గురించి ముందుకు వెళ్ళాలని, అనేకులు దాని ద్వారా లాభం పొందాలని, అన్యాయం జరగకుండా. మతం కాదండి, ఇది మతం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చోట్ల అంత మౌనంగా ఉన్నది ఎందుకు ఆయన అంత ఓర్చుకున్నాడంటే, తన రక్తము ద్వారా, నిబంధన రక్తము ద్వారా విడిపించబడబోయే ప్రజల కోసం అంత బాధపడ్డాడు. ఒక వచనం నేను ఎప్పుడు ఎక్కువ ధ్యానిస్తూ ఉంటానండి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం గురించి. ఆయన సిలువలోను, ఆ మహాసభ ఎదుట, రాజుల ఎదుట ఎందుకింత మౌనంగా ఉన్నావు ప్రభా నువ్వు అనుకుంటుంటే ఈ మాట నాకు చాలాసార్లు ఓదార్పునిచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ముగిస్తాను నేను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి కిందకు చూద్దాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నెక్స్ట్, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఏమయ్యాడు? శోధన ఏంటో తెలుసు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకేంటి ఇన్ని టెంప్టేషన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటావు. ప్రభా నాకు వచ్చిన కష్టాలు రాలేదు, నీకు ఏమైనా తెలుస్తుందా అని దేవుణ్ణి యోనా గారిలాగా మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తావు.
ఏంటి ప్రభు నన్ను ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచావు? నేను పుట్టినప్పుడే మా అమ్మ నన్ను ఓ పిల్లాడు పుట్టాడని పేకనెక్కి పిసికేసి చంపేసి ఉంటే సరిపోను కదా అని యోబు గారిలాగా మళ్ళీ దేవుణ్ణి అడుగుతావు, ఇర్మియా గారిలాగా దేవుణ్ణి అడుగుతావు. మళ్ళీ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ పర్లేదు నాకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారులే అనుకుంటావు. ఉన్నారండి ఇలాంటి భక్తులు, వాళ్ళు అలాగే ప్రార్థన చేశాడు, నేను కూడా అలా చేయొచ్చులే పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా నీకు అర్థమైందా, నీలాంటి టెంప్టేషన్స్, నీలాంటి బాధలు నీకంటే ముందే అనుభవించిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావేమో, యేసుక్రీస్తుకున్న ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఇచ్చేవాళ్ళు బాగానే ఇస్తున్నారు సువార్తకి, సంచి మాత్రం ఒకటి దగ్గర లాక్ అయిపోయింది. ఆ సంచిలో పడేవన్నీ సరైన దారిలో వెళ్ళట్లే. పాప ఆయన ఎన్ని బాధలు ఎదుర్కొని ఉంటాడో. ఇస్కరియోతు యోధాను మార్చడానికి చివరి వరకు చూశాడండి. అదండి కల్వరి ప్రేమ. చాలాసార్లు ఇంట్లో వాళ్ళే అంటున్నారండి నన్ను, నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తాను, బాధపడుతూ ఉంటావు. యోహాను సువార్త 7వ అధ్యాయం చదవండి మీరు. యేసుక్రీస్తుకి ఇంట్లోంచి వచ్చిన వ్యతిరేకత చిన్న వ్యతిరేకత కాదు. వాళ్ళు తమ్ముళ్ళు అంటారు, పోయి నువ్వు చేయాలనుకుంటున్న ఈ సూచక క్రియలు ఏమైతే ఉన్నాయో యోధేలో చేసుకోపోయేళ్ళు. ఎందుకని? అక్కడ ఉన్నారు కదా నీ శిష్యులు, అక్కడ చాలామంది నేను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపో. అక్కడికి వెళ్తే ఆయనకి థ్రెట్ తెలుసు కానీ పొమ్మన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ అమ్మ కడుపున పుట్టిన సహోదరు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే రోజులు మారాయి, కాలం మారింది. ఎవరైతే వెళ్ళి యోధేలో అక్కడికి వెళ్ళి నీ క్రియలు చేసుకో అన్నారో వాళ్ళే యేసు ప్రభు కోసం హతసాక్షులైపోయేంత విశ్వాస స్థాయిలో నిలబడ్డారు. అది మాత్రం చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు నీ బాధల్లో, నీ యాతనల్లో, నీ ఆవేదనల్లో చూడట్లేదు అనుకోవద్దు. నీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసు యేసుక్రీస్తుకి. మీ ఆవిడకి నీకు మధ్య ఎన్ని క్లాషెస్ వచ్చాయో తెలుసు. మీ ఆయన నిన్ను ఎంత కింద పెడుతున్నాడో తెలుసు. నువ్వు మీ ఆయన్ని ఎంత మోసం చేస్తున్నావో తెలుసు. నువ్వు మీ తల్లిదండ్రులకి ఎంత వ్యతిరేకంగా మారిపోతున్నావో తెలుసు. తల్లిదండ్రులారా, పిల్లల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. అయితే ఏ పాత్రకు ఆ పాత్రకు న్యాయం చేయగలిగిన సమర్థుడు మన ప్రభు. అందుకే సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన శ్రమపడి, ఆయన శోధింపబడి శ్రమ పొందెను కనుక ఎవరైతే శోధనల గుండా వెళ్తున్నారో వారికి సహాయం చేస్తాడు. సహాయము చేయగలిగిన సమర్థుడు. మన హార్ట్ బ్రేక్ ఏంటో ఆయనకి తెలుసు. ఎప్పుడైనా నీకు లవ్ బ్రేక్ అయిందనుకోండి, బ్రేకప్ అయినప్పుడు చాలామంది చచ్చిపోదాం అనుకుంటారు. కానీ నీ బ్రేకప్లో నీ గుండె ఎన్ని బ్రేకులు పొందిందో, ఎన్ని పగుళ్ళు వచ్చేసినాయో ఆయనకి బాగా తెలుసు. నీ పక్కనున్న వాళ్ళు ఎవ్వరూ ఆ పగుళ్ళకి మందు రాయలేరు, ప్రభు రాస్తాడు. గుండె పగిలిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. అక్కును చేర్చుకుంటాడు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా ప్రియులారా? ప్రారంభం నుంచి ఆయన పునరుత్థాన ఆదివారం వరకు రిపీట్ అవుతున్న ఒకటే పాయింట్ ఏంటది? దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం చేయమని రాజు చెప్తున్నాడు. రాజు కూడా చేసే చూపించాడు. చాలాసార్లు ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నాం, చాలాసార్లు ప్రతివారము ఆయన గురించి వింటున్నాం, నేర్చుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, పాడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతో కొంత మన వంతు పని మనం చేస్తున్నాం. కానీ ఆ నిబంధన రక్తమును త్రోసివేసి దేవుని కుమారుని తిరస్కరించి పాదములతో తొక్కువేసిన వారు ఉన్నారంటున్నాడు అదే హెబ్రీ పత్రికలో. అట్టివారుగా మనం ఉండడం దేవునికి ఇష్టమా? అది దేవునికి సంతోషమా? కాదు ప్రియులారా. రాజు, మన రాజు నీతిమంతుడు, మన రాజు న్యాయవంతుడు, మన రాజు సహనశీలి. మన రాజు దగ్గర కన్నింగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. మన రాజు దగ్గర మాటలు మలిపేసి ఇక్కడ అక్కడ చెప్పడం లేదు. మన రాజు దగ్గర మోసం లేదు. మన రాజు దగ్గర ఉన్నది ఒక్కటే న్యాయం. మన రాజు దగ్గర ఉన్నది ధర్మం. మన రాజు దగ్గర ఉన్నది ప్రేమ, సహనం, దీర్ఘశాంతం. ఆ రాజు గురించి నువ్వు నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడిస్తే నీకు పూలబాట కాదు, శ్రమలు వస్తాయి. చాలాసార్లు కామెంట్లు చదివినప్పుడు బూతులు పెడుతుంటే నాకు అనిపిస్తుంటుందండి, బోడి బూతులు ఏంటి అసలు ఇవి అసలు ఒక లెక్కేనా? ఈ కామెంట్లు, ఈ తిట్లు ఒక లెక్కేనా? అంతటి అద్భుతమైన సహనశీలి నా ముందు నిలబడితే అసలు నేను ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? నేను ఇంకా ఎంతగా ఆయనలో డెవలప్ అవ్వాలి? ఇంకా నా సహనాన్ని నేను ఎలా వృద్ధి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మన రాజు మౌనంగా మనతో మాట్లాడుతున్నాడు.
జయించువానిని తన సింహాసనం కింద కుర్చీ వేసి కూర్చోబెడతాననలే. ఏమన్నాడు? తనతో పాటు సింహాసనం అందు కూర్చుండబెట్టుకుంటా అన్నాడు. సిలువ ఆయనకి సింహాసనం అయిపోయింది. ఆ సింహాసనంలో మనకి భాగం ఇచ్చాడు. అందుకే మీరు అనుదినము మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని నన్ను వెంబడించండి అని చెప్పాడు. పిలాతులాగా మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించొద్దు. పిలాతు చేసినా చేయకపోయినా సిలువ కార్యం జరిగే తీరుతుంది. అది అనాది కాల సంకల్పపు నిర్ణయము. జగత్తు పునాది వేయబడకముందే జరిగినటువంటి నిర్ణయం. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ వీళ్ళందరూ ఇందులో ఎవరు వంతు పాత్ర వాళ్ళు పోషించారు. పిలాతులాగా మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఉండొద్దు. అస్సలు అలాంటి బ్రతుకు మనకొద్దు. కానీ మన రాజు నిలబడినటువంటి తీరు, ఈ భూలోక రాజులకి పరలోక రాజుకి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం మనకెన్నో పాఠాలు నేర్పించాలి ప్రియులారా. ఆ రాజు రాజ్యం కోసం కష్టపడదాం. ఆ రాజు రాజ్యాన్ని అనేకులకి తీసుకెళ్ళడానికి మనం కష్టపడదాం. మత వ్యాప్తి కాదు. రాజు రాజ్యంలోనికి రమ్మని ఆహ్వానించాడే తప్ప రాకపోతే శపిస్తాననలేదు. రాకపోతే నువ్వేదో అయిపోతావని చెప్పలేదు. ప్రేమతో సొంతం చేసుకున్నాడు, ప్రేమతో దగ్గర చేసుకున్నాడు. అలాంటి రాజు ఈరోజు సిలువనెక్కిన రోజుగా మన కళ్ళ ముందు ప్రదర్శించబడుతూ మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. రాజు గురించి వచ్చిన ప్రతిసారి కలవరమే మొదలవుతుంది. దయచేసి లైఫ్లో మర్చిపోకండి. మీరు ఆ రాజు కోసం నిలబడినా కూడా ఏమవుతుంది? వస్తాయి కలవరాలు. ఏదైనా రాని ఏమైనా కానీ ఆయన పనిలోనే మనం చివరి శ్వాస విడిచేంత వరకు ఉండాలి. అది మన రాజు మనకు నేర్పించిన జీవన వైఖరి, అది మన రాజు మనకు నేర్పించిన సంస్కారం. ఆ రాజుని ఉన్నతంగా మనం సంతోషపెడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. అట్టి కృప మీకు మీ కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.